ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాగారి అనుగ్రహంతో ఎంతోమంది సాయి భక్తుల కోసం తెలుసుకుంటున్నాం కదా. ఈ వీడియోలో మరొక భక్తుడి కోసం తెలుసుకుందాం. దామోదర్ ఘనశ్యామ్ బాబరే. బాబాను ఓరిమి విశ్వాసాలతో సేవించిన వారిలో దామోదర్ ఘనశ్యామ్ బాబరే ఒకరు. ఇతడు ఠానే జిల్లాలోని చించిని అనే గ్రామానికి చెందినవాడు గనక ఇతనిని అందరూ అన్నా చించినీకర్ అనేవారు. ఇతని భార్య లక్ష్మీబాయి చాలా సంవత్సరాలు షిరిడీలో ఉండి బాబాను హృదయపూర్వకంగా సేవించారు. ఈ దంపతులకు చాలా కాలం సంతతి కలగలేదు. ఒకసారి ఈ దంపతులు బాబాను సేవిస్తూ ఉండగా శ్యామ కాకా దీక్షితులు కూడా మసీదులో ఉన్నారు. బాబాతో శ్యామ, దేవా, ఏమిటి మీ లీల? భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఎంతో దూరం నుండి మీ వద్దకు వస్తూ ఉంటే వారందరి కోరికలు తీరుస్తున్నారు, కానీ ఈ అన్నా లక్ష్మీబాయి మిమ్మల్ని ఇంతకాలంగా సేవిస్తున్నారు కదా, మరి మీరు వీళ్ళకి సంతానం ప్రసాదించరేమిటి అని అడిగారు మాధవరావు దేశపాండే శ్యామ. బాబా చిన్నగా నవ్వి, శ్యామ, నీవు చిన్నవాడివి, నీకేమీ తెలియదు. ఎవరైనా మనస్ఫూర్తిగా ఏదైనా కోరితే నేను ప్రసాదించకపోవడం ఎప్పుడైనా జరిగిందా? ఈ దంపతులు నన్నేమీ కోరలేదు. కావాలంటే వారినే అడుగు. వారికి నిజంగా బిడ్డ కావాలంటే ఇస్తాను. కానీ ఎలాగైనా ఇతని వంశం మాత్రం ఒక తరం మాత్రమే కొనసాగుతుంది కనుక ఇతని పేరు చిరస్మరణీయం చేయాలనుకుంటున్నాను అన్నారు సమర్థ సద్గురువైన సాయినాథుల వారు. బాబా మాటలకు అర్థమేమో అక్కడున్న వారికి ఎవ్వరికీ తెలియలేదు. అన్నా చించినీకర్ వయసు 50 సంవత్సరాలు దాటింది. ఆ కాలంలో అతనికి కొన్ని పొలాలకు సంబంధించిన కొన్ని కేసులు దహన్ కోర్టులో నడుస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు బాబాను అతడు దాని గురించి అడుగుతూ ఉండేవాడు. కానీ అతడు ఎప్పుడడిగినా బాబా అల్లాహ్ అచ్చా కరేగా అని మాత్రమే సమాధానం ఇచ్చేవారు. ఇలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. అన్నా తరపున ఈ కేసులో అచ్యుత్ నారాయణ్ ఖేర్ అనే న్యాయవాది కోర్టులో వాదిస్తూ ఉన్నారు. వారి కేసుని ఆ వ్యక్తి వాదిస్తూ ఉన్నారు. ఒకసారి ఆ కేసు నడుస్తుండగా చించినీకరను వేధించడానికి అతడి కేసు ఓడిపోయిందని గిట్టని వారెవరో అతనికి తెలిపారు. ఆ జాబు చూడగానే అతడు కాకాసాహెబ్ దీక్షిత్ వద్దకు వెళ్ళారు. ఆ ఇద్దరు పట్టరాని బాధతో విషయం బాబానే అడగాలని కోరుకొని ఇద్దరు పరుగున మసీదుకు వెళ్ళారు. వాళ్ళు ఆ మసీదులో ప్రవేశిస్తుండగానే బాబా వారి కేసి చూసి, ఈ ముసలివాడికి నా మీద నమ్మకం లేనట్లుంది, ఆ ఉత్తరం చింపి అవతల పారేయండి అన్నారు. కొద్ది నెలల తర్వాత అతడు కేసు నెగ్గినట్లు 18 రూపాయలు కోర్టు ఖర్చులు చెల్లించి కోర్టులో డిగ్రీ అయినట్లు తన లాయర్ వద్ద నుండి చించినీకర్కు జాబు వచ్చింది. వెంటనే అతను కాకా దీక్షిత్కు తెలిపారు. అతనిని తీసుకొని మసీదుకు వచ్చారు. అతడేమి మాట్లాడకముందే బాబా అతనిని చూస్తూ, నీకు ఇప్పటికైనా విశ్వాసం కుదిరిందా అన్నారు. అప్పుడు చించినీకర్ ఆ జాబు బాబా పాదాల వద్ద ఉంచి, బాబా ఇదంతా మీదే, నాకేమీ వద్దు అన్నాడు. బాబా, ఈ ధనం నేనేం చేసుకుంటాను? నాకేమైనా పెద్ద కుటుంబం ఉందా ఏమి? మీరే తీసుకోండి అన్నారు. దాని విషయమై కొంతసేపు మాట్లాడుకున్నాక ఆ డబ్బుతో రోజు విడిచి రోజు బాబా నిద్రించే చావిడికి మరామత్తులు చేసి పునరుద్ధరించవచ్చని కాకాసాహెబ్ దీక్షిత్ గారు సలహా ఇచ్చారు. తర్వాత అన్నా చించినీకర్ గారు అలానే చేశారు. చివరకు ఈ చించినీకర్ దంపతులు తమ యావదాస్తిని షిరిడీ సాయి సంస్థానానికి వీలునామా ద్వారా దారాదత్తం చేశారు. అంతేకాకుండా బూటీ నిర్మించిన సమాధి మందిరానికి ఎదుట సభా మండపం నిర్మించడానికి కూడా ఖర్చు 65 రూపాయల్లో ఎక్కువ భాగం అన్నా చించినీకర్ ట్రస్ట్ మరియు రస్నే ట్రస్ట్లో చెల్లించాయి. ఈ చావిడి డిసెంబర్ 10, 1909 నుండి భక్తులకు బాబాను శాస్త్రోక్తంగా పూజించడం, ఆయనకు హారతి ఇవ్వడం ప్రారంభించారు. మనం షిరిడీకి వెళ్తే మనం చావిడి మీద చూస్తే అన్నా చించినీకర్ గారి పేరు, వారి భార్య అయిన లక్ష్మీ చించినీకర్ గారి పేరు ఉంటాయి. ఎంతో అదృష్టవంతులు కదా.
మరొక సాయి భక్తుడి కోసం తెలుసుకుందామా? సంభారే విల్లేపర్లకు చెందిన సంభారే బాబాను గురించి తన స్మృతిలిలా రాసుకున్నారు. బాబా చిలుం త్రాగుతూ తమ దగ్గరున్న వారికి కూడా ఇస్తూ ఉండేవారు. నాకు బీడీ త్రాగే అలవాటు ఉంది. ఒకసారి వారందరి నుండి దూరంగా కూర్చున్న నాకు కూడా చిలుం త్రాగాలని అనిపించింది. వెంటనే బాబా, ఎందుకంత దూరంగా కూర్చున్నావు, దగ్గరకు రా, పొగ త్రాగు అని నన్ను పిలిచి చిలుం ఇచ్చారు. నేను కూడా పొగ త్రాగాను. ఆయన నా కోరిక తెలుసుకొని దయతో చిలుం ప్రసాదించినందుకు నేను ఎంతో సంతోషించాను. నాకు త్రాగుడు అలవాటు ఉండేది. ఫిబ్రవరి 1, 1917 బాబా నాకు కలలో కనిపించి, అబ్బాయి నీవేం చేస్తున్నావు అని మందలించి, నేను త్రాగుడు మానుకుంటానని మాట ఇచ్చి మరో రోజు నుంచే మానివేశాను. బాబా మహాసమాధికి కొద్ది రోజుల ముందే మేము వారి దగ్గరకు సెలవు కోరినప్పుడు రానున్న ఘట్టాన్ని సూచించేలా, బాబా మీరు బొంబాయి నుండి వస్తున్నారు, నా మాటలు మీరు మీ విన్నపాలు నేను కూడా ఎల్లకాలం కూడా వింటూనే ఉండాలి. సరే మీరు వెళ్ళండి, రేపు మధ్యాహ్నానికి మీరు ఇల్లు చేరుతారు అన్నారు. మేము రాత్రి కోపార్గం మీదుగా వెళ్ళి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు ఇల్లు చేరాలని అనుకున్నాం. మా రైలుకు ఇంజిన్ చెడిపోయింది. రైలు 4 గంటల ఆలస్యమైంది. మేము బొంబాయికి చేరేసరికి ఖచ్చితంగా 12 గంటలైంది. బాబా చెప్పిందే నిజమైంది. కొద్ది రోజుల్లో బాబా మాకు సెలవీయడానికి ఎందుకు తటపటాయించారో మాకు అర్థమైంది. సుమారు 14 సంవత్సరాల ముందు ఒకరోజు బాబా నాకు కలలో కనిపించే, అబ్బాయి నేను నీ గురువునని చెప్పుకుంటున్నా, నేను నీకేమైనా ఉపదేశం ఇచ్చానా అని అన్నారు. అప్పుడు నన్ను చేతులు కడుక్కోమని చెప్పి ఒక మరాఠీ శ్లోకం చెప్పి దానిని జపించమన్నారు. అదే నాకు ఉపదేశం. నేను కలలో దానిని చక్కగా వల్లించాను. కానీ మెలకువ వచ్చేసరికి నేను ఆ శ్లోకం మర్చిపోయాను. నాకు 55 సంవత్సరాలు నిండగానే మా కంపెనీ నిబంధనల ప్రకారం నేను ఉద్యోగం విరమించాలి. నాకు అప్పుడు ఒక కల వచ్చింది. మా కంపెనీ డైరెక్టర్ గారు కలలోకి వచ్చి, నేను ఉద్యోగ విరామణ గురించి ఆలోచించనక్కర్లేదు అన్నాడు. ఎన్నడూ నన్నెవరూ ఉద్యోగ విరామణ చేయమని చెప్పనే లేదు. నాకెంతో బరువైన బాధ్యతలున్నాయి. నా వ్యవహారాలన్నీ బాబాగారే చూసుకుంటున్నారు. నేను దేనికోసమో ప్రార్థించను. నాకేది అవసరమో నా సాయి తండ్రికి తెలుసు. నాకు అవసరమైనది ప్రసాదించడం వారి వంతు. వారి సంకల్పానుసారం మనకు తగినది వారిని చెయ్యనివ్వడం మనకు సంతోషం. ఆహా, ఎంత చక్కగా రాసుకున్నారు కదా సంభారే అనే భక్తుడు. ఈ విధంగా మన జీవిత యొక్క కళ్ళాలను మన సద్గురువైన సాయినాథులు వారి యొక్క చేతుల్లో పెడితే మొత్తం బాబాయే చక్కగా మంచిగా నడిపించి మనని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తారు అని అనడానికి మనకి ఇంతకన్నా నిదర్శన ఇంకేం కావాలి. కాబట్టి జీవితంలో ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు వచ్చినా, సుఖ సంతోషాలు వచ్చినా అన్నీ కూడా మన బాధ్యతలు మన బాధలు అన్నీ బాబా మీద భారం వేస్తే మన సద్గురువైన సాయి వేళలా మనల్ని రక్షిస్తూ కాపాడుతూ మనల్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తారు. ఎక్కడికి చేరుస్తారండి మన బాబా? విష్ణు పాదాల చెంతకి చేరుస్తారు. సమర్థ సద్గురువైన సాయినాథులు వారు మనం ఏ దైవాన్నైతే నమ్ముకుంటామో ఆ పాదాల చెంతకి వైకుంఠానికి తీసుకువెళ్ళి శ్రీ విష్ణు పాదాల చెంతకి చేరుస్తారు. మరో జన్మ లేకుండా మళ్ళీ పుట్టి మనం ఈ బాధలు అనుభవించకుండా శాశ్వతంగా ఆ పరమేశ్వరుడిలో కలుపుతారు మన సాయీశ్వరుడైన సమర్థ సద్గురువైన సాయినాథులు వారు. మరొకసారి మరొక లీలల కోసం తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.